హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దాదు ఖాన్స్ Z1 Pet World, నారాయణపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్ అండి. ఈ యొక్క వీడియో కొత్తగా కోళ్ళ ఫామ్ ఎవరైనా నిర్వహించే వాళ్ళు మాత్రమే చూడండి. వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మరియు ఇందులో మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. మరిన్ని యొక్క వీడియోస్ మీకు అప్డేట్ కోసం మొట్టమొదటిగా మా యొక్క రిక్వెస్ట్ ఏమంటే, మా యొక్క వీడియోని లైక్ చేయండి, మరియు కామెంట్ చేయండి, మరియు మీ యొక్క గ్రూప్స్లో షేర్ కూడా చేయండి. మరియు ఇంకొక మెయిన్ విషయం ఏమంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా యొక్క యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. ఇంకా మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్స్లో మీకు లభిస్తూ కూడా ఉంటాయండి. ఓకే అండి, ఇప్పుడు మీకు ఈ యొక్క వీడియోలో చూపిస్తున్న వ్యాక్సిన్ పేరు వచ్చేసి లసోటా వ్యాక్సిన్ అండి. ఇంతకుముందు ఆల్రెడీ మీకు ఒక వ్యాక్సిన్ గురించి నేను వీడియో పెట్టాను. ప్రీవియస్ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఐవిడి వ్యాక్సిన్ గురించి మీకు పెట్టాను. ఫస్ట్ వ్యాక్సిన్ నేను వీడియో పెట్టలేకపోయాను. ఈ యొక్క వ్యాక్సిన్ పేరు వచ్చేసి లసోటా వ్యాక్సిన్ అంటారు. ఇప్పుడు నేను ఇస్తున్న డోసేజ్ వచ్చేసి బూస్టర్ డోస్ ఇస్తున్నానండి. ఈ యొక్క మనకు వెటర్నరీలో వెళ్తే మనకు ఈ యొక్క ఐవిడి వ్యాక్సినేషన్ దొరుకుతుంది. ఇంకొకటి ఏమంటే, మీకు ఈ వీడియోలో ఆఖరి వరకు చూస్తే మీకు కొత్తగా ఫామ్ నిర్వహించే వాళ్ళు ఏ వ్యాక్సిన్స్ వేసుకోవాలి, మ్యాక్సిమంగా 2.5 months వరకు ప్రతి ఒక్క చిక్కుకి వ్యాక్సినేషన్స్ ఉంటాయండి. టోటలీగా 6 వ్యాక్సినేషన్స్ ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క వ్యాక్సినేషన్ గురించి కూడా నేను చెప్తాను. ఈ యొక్క వీడియో ఆఖరి వరకు చివరి వరకు మీరు చూడండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఈ యొక్క స్ట్రెయిన్ని ఈ యొక్క వ్యాక్సినేషన్లో మనం కలిపిన తర్వాత దాన్ని చాలామంది ఏం చేస్తున్నారంటే హెవీగా షేక్ చేస్తారు. ఆ విధంగా చేయకూడదు. ఇందులో ఇది వ్యాక్సిన్ వచ్చేసి లైవ్ వ్యాక్సిన్ అండి. లైవ్ వైరస్ ఉంటుంది ఇందులో. అందుకోసం దీన్ని కాస్త స్మూత్గానే మనం జస్ట్ పైకి కిందికి ఈ విధంగా కలిపేసుకుంటే చాలండి. అది అందులో ఉన్న వ్యాక్సినేషన్ ఆ యొక్క స్ట్రెయిన్లో కలిసిపోతుంది. స్ట్రెయిన్ అంటే మనకు పక్కన డబ్బీలో కనిపిస్తుంది చూడండి, ఎర్రటి ద్రవం, అది దాన్ని స్ట్రెయిన్ అంటారు. అది దాంతోపాటుగా వాళ్ళు ఇచ్చేస్తారు మీకు ఎప్పుడైతే మనం కొనడానికి వెళ్తామో. ఈ యొక్క స్ట్రెయిన్లో ఈ యొక్క వ్యాక్సిన్ కలిపిన తర్వాత టోటలీగా ఈ యొక్క కలిపిన లిక్విడ్ని ఈ యొక్క స్ట్రెయిన్ బాటిల్లోకి మనం నింపుకుంటాము. ఇంకొకటి ఏమంటే, ఇది ఎక్కువ శాతం కూల్గా ఉండాలండి. అంటే ఐస్లో పెట్టే వాళ్ళు ఇస్తారు మీకు. మనం కలుపుకునే ముందు మంచి కూలింగ్ ఉండాలి. అప్పుడు కలుపుకున్న తర్వాత కూడా మనం ఏదైనా ఒక జగ్గు కానీ గ్లాసులు కానీ ఐస్ పెట్టుకొని అందులోకి పెట్టుకొని మనం దాన్ని యూస్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం మగ్లో పెట్టుకొని ఆ యొక్క దాని కూలింగ్ దానికి అందుతూ ఉంటుంది. ఈ యొక్క వ్యాక్సిన్ అనేది చెడిపోదు అనమాట. ఈ యొక్క వ్యాక్సిన్ మనం కలిపిన తర్వాత కేవలం 1 hour మాత్రమే పనిచేస్తుంది. 1 hour వరకు మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏదైనా మిగిలినా కూడా, లేదంటే వాటర్లో కలిపిన యొక్క వ్యాక్సిన్ వాటర్ కూడా 1 hour తర్వాత మనం ఏదో ఒక చోట గొయ్యి తవ్వి, అంటే మట్టిని కాస్త తవ్వేసి అందులోకి వేసేసి మట్టి కప్పేసేయాలండి. లేదంటే దానివల్ల కూడా మనకు కోళ్ళకు వేరే రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి లైవ్ వ్యాక్సిన్ కాబట్టి. ఈ వ్యాక్సిన్ కలుపుకున్న తర్వాత ఈ విధంగా మనం కోళ్ళకు, ఇది బూస్టర్ డోస్ కాబట్టి నేను 3 to 4 drops ఇస్తానండి. ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చేసి లసోటా మనము 3 daysకి ఇస్తాము. అప్పుడు వచ్చేసి 2 drops డైరెక్ట్గా ఓరల్గా నోట్లోకి ఇస్తాం. చాలామంది ఏం చేస్తారంటే ఒక డ్రాప్ కంట్లో వేస్తారు, ఇంకొక డ్రాప్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ ముక్కులో వేస్తారు. దీంట్లో నేను గమనించిన విషయం ఏమంటే, ఆ యొక్క కూలింగ్ ఉండడం వల్లనో లేదంటే ఆ యొక్క వ్యాక్సిన్ యొక్క హెవీ ప్రభావమో తెలియదు, కానీ కళ్ళు వాస్తాయండి పిల్లలకు. కళ్ళు వాపులు రావడము, కళ్ళల్లో ఇన్ఫెక్షన్ రావడం, ఈ విధంగా నేను గమనించాను. అందుకోసంగానే ఎక్కువ శాతం నేను చాలా సంవత్సరాల నుంచి మ్యాక్సిమంగా డైరెక్ట్గా నోట్లో డైరెక్ట్గా ఇస్తానండి. 2 drops ఫస్ట్ వ్యాక్సిన్ ఇస్తాను. బూస్టర్ డోసు 3 to 4 drops ఇస్తాను. ఓవర్ డోస్ కూడా ఇవ్వకూడదండి. బూస్టర్ డోస్ వచ్చేసి మనం 3 to 4 drops ఇస్తాము. ఈ విధంగా డ్రాప్స్ ఇవ్వడం వల్ల, అంటే వ్యాక్సినేషన్ కరెక్ట్ టైంకి చేసుకోవడం వల్ల మన యొక్క చిక్స్ హెల్తీగా ఉంటాయి. ఇక వ్యాక్సినేషన్ విషయానికి వస్తే, మనం మొట్టమొదటిగా చేయాల్సిందేమంటే, చిక్కు పుట్టిన తర్వాత మినిమం 2 to 3 days మనం బెల్లం మరియు పసుపు కలిపిన వాటర్ ఇస్తాం చిక్స్కి. దాని తర్వాత 7th day నుంచి మనం వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తామండి. 7th day అండి, 7వ రోజు ఫస్ట్ వ్యాక్సిన్ చిక్స్కి ఇవ్వాలి. ఫస్ట్ వ్యాక్సిన్ పేరు వచ్చేసి లసోటా అండి. నోట్ చేసుకోండి, కొత్తగా ఫామ్ నిర్వహించే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ వ్యాక్సిన్ పేరు వచ్చేసి లసోటా అండి. దీన్ని మనం ఇదే విధంగా స్ట్రెయిన్లో మనం వీడియోలో స్టార్టింగ్లో చూపించాం కదా, ఏ విధంగా కలపాలి అనేది. ఆ విధంగా కలిపిన తర్వాత 2 drops డైరెక్ట్గా ఓరల్గా ఇవ్వండి, బెస్ట్ అండి. లేదు మేము కంట్లోనూ ముక్కులోనో ఇస్తామంటే అది మీ ఇష్టం. నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. కంట్లో మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే డైరెక్ట్గా నోట్లో 2 drops ఇవ్వాలి.
7th డే లసోటా వ్యాక్సినేషన్ 2 డ్రాప్స్. దాని తర్వాత 15th డే చిక్కుకి ఎప్పుడైతే 15th డే అంటే 15వ రోజు వస్తుందో అప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలి, ఐబీడీ వ్యాక్సిన్ అండి. ఇది కూడా ఇదే విధంగా మనం స్ట్రెయిన్లో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 డ్రాప్స్ డైరెక్ట్గా ఓరల్గా చిక్కుకి ఇవ్వాలి. ఇక మనం ఎప్పుడైతే మనం ఈ వ్యాక్సిన్ కలుపుకుంటామో మిగిలిపోతుంది. మన దగ్గర అన్ని చిక్స్ ఉండవు. 200 డోసెస్ ఇస్తారు వీళ్ళు, లేదంటే 100 డోసెస్ ఇస్తారు, అన్ని చిక్స్ ఉండవు. ఇక బూస్టర్ డోస్లో ఈ విధంగా చేయాలంటే మన వీడియోలో చూపిస్తున్నాను కదా, వాటర్ ఏదైతే ఉంటుందో అందులోకి కాస్త ఈ యొక్క వ్యాక్సిన్ వేసిన తర్వాత చిక్స్కి 1 అవర్ వరకు తాగడానికి పెట్టేసేయాలి. 1 అవర్ తర్వాత ఆ యొక్క వాటర్ని అక్కడ నుంచి రిమూవ్ చేసేయాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అక్కడ పెట్టకూడదు. ఓకే. ఇక సెకండ్ వ్యాక్సిన్ మీరు 15th డే ఐబీడీ వ్యాక్సిన్ వేస్తారు. దాని తర్వాత చిక్కుకి 25 డేస్, కోడిపిల్లకి 25 డేస్ వయసు వచ్చిన తర్వాత దాని తర్వాత మనం లసోటా బూస్టర్ వేస్తాం. ఫస్ట్ ఏదైతే 7th డే వ్యాక్సిన్ వేసామో అదే వ్యాక్సినే తేవాలి. దాన్నే మనం బూస్టర్ డోస్ అంటాం. సెకండ్ టైం వేసేదాన్ని బూస్టర్ అంటారండి. సపరేట్గా మనకు లసోటా బూస్టర్ అనేది దొరకదు. మనము ఆ యొక్క దాన్నే మనం సెకండ్ టైం వేస్తున్నాం, 25th డే వేస్తున్నాం కాబట్టి దాన్ని బూస్టర్ డోస్ అంటారు. ఈ యొక్క బూస్టర్ డోస్ మనం 25th డే చిక్కుకి 3 to 4 డ్రాప్స్ వేస్తాము. మిగిలిన దాన్ని ఈ విధంగా వాటర్లో కలిపేసి చిక్స్ తాగడానికి పెట్టేస్తాం. పెద్దవి కూడా తాగొచ్చండి. అక్కడ మీ బ్రీడర్స్ ఉంటాయి, కోళ్ళు పెట్టలు ఉంటాయి, అవి కూడా ఈ యొక్క వాటర్ తాగొచ్చు 1 అవర్ వరకు. 1 అవర్ తర్వాత ఈ యొక్క వాటర్ని అక్కడ నుంచి రిమూవ్ చేసేసేయండి. మళ్ళీ ఫ్రెష్ వాటర్ దాంట్లో నింపుకోండి. దాని తర్వాత చిక్కుకి 27th డే 27వ రోజు, మనం 25వ రోజు బూస్టర్ ఇచ్చాము లసోటా బూస్టర్, 27వ రోజు లేదా 28వ రోజు ఇచ్చుకోవచ్చండి. దాన్ని ఐబీడీ బూస్టర్. మనం 15th డే ఏదైతే మనం వ్యాక్సిన్ ఇచ్చామో ఐబీడీ, అదే ఐబీడీ వ్యాక్సిన్ తెచ్చుకొని మనం 27th or 28th డే మనం ఏం చేయాలి, దాన్ని బూస్టర్ డోస్ ఇవ్వాలి. డైరెక్ట్గా ఓరల్గానే మనం 3 to 4 డ్రాప్స్ ఇచ్చేసిన తర్వాత మిగిలింది సేమ్ అదే విధంగా వాటర్లో కలిపి 1 అవర్ వరకు ఉంచాలి. ఇది 1 month వ్యాక్సినేషన్ కంప్లీట్ అవుతుందండి. దాని తర్వాత ఎప్పుడైతే చిక్కుకు మనం 45 డేస్ 45 రోజులు అంటే 1.5 నెల వయసు వచ్చిన తర్వాత దానికి వచ్చేసి ఫౌల్ పాక్స్ అనే ఒక వ్యాక్సిన్ దొరుకుతుంది. దాన్ని ఓరల్గా ఇచ్చేది కాదు, ఇది ఇంజెక్షన్ ఇవ్వాలండి. ఇది రెక్క కింద మనము 0.2 ml, ఎంతంటే 0.2 ml చిక్కుకి ఇవ్వాలి. పెద్దవాటికి ఇవ్వచ్చు, 0.5 ml ఇచ్చుకోవచ్చు. అయినా దానికి ఈ యొక్క ప్రాబ్లం రాదు, ఫౌల్ పాక్స్ ప్రాబ్లం. చిక్స్కి ఎక్కువ శాతం ఈ యొక్క వ్యాక్సిన్ మస్ట్ అండ్ షుడ్ అండి. ఇది 0.2 ml లిక్విడ్ని తీసుకొని దాంట్లో కలుపుకున్న తర్వాత వ్యాక్సిన్ని రెక్క కింద ఇచ్చుకోవాలి. ఎప్పుడు 45 రోజులు. దాని తర్వాత వ్యాక్సిన్స్ లాస్ట్ వ్యాక్సిన్ వచ్చేసి మనకు 2.5 నెలల తర్వాత, మన యొక్క కోడి పిల్లకి 2.5 నెల వయసు వచ్చిన తర్వాత R2B అనే ఒక వ్యాక్సినేషన్ దొరుకుతుంది. ఆ యొక్క వ్యాక్సినేషన్ తీసుకొని మనం దాన్ని కూడా అదేవిధంగా స్ట్రెయిన్లో కలుపుకొని ఇది కూడా రెక్క కింద 0.5 ml మనం వ్యాక్సినేషన్ చేసుకోవాలి. ఈ యొక్క వ్యాక్సిన్ కంప్లీట్ వ్యాక్సినేషన్ అంటారండి దీన్ని. ఎవ్రీ 4 months వన్స్ R2B రిపీట్ చేయొచ్చు. మన యొక్క కోళ్ళల్లో హెల్త్ ఇష్యూస్ రాకుండా అది కాపాడుతుంది. అంటే మనకు రోగాలు వచ్చిన తర్వాత మనం వ్యాక్సినేషన్ వేసుకోవడం వేస్ట్ అండి. మనం ముందే ఎప్పుడైతే మన చిక్స్ మన దగ్గర వస్తాయో అప్పుడే మనం వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసుకుంటే మన యొక్క చిక్స్ హెల్తీగా ఉంటాయి. ఇక రెండవ విషయం ఏమంటే మనం దానికి ఇచ్చే ఫీడ్ మరియు దాన్ని ఉంచే ప్లేస్ అనేది ఇప్పుడు నీట్గా పెట్టుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మనం ఎక్కువ శాతం చున్నం చల్లుకోవాలండి. 15 రోజులకు ఒకసారి నా యొక్క ఫామ్లో నేనేం చేస్తానంటే టోటల్ మట్టిలో, అంటే ఒక ఇసుక ఉంటుంది కదండి, దాంట్లో వచ్చేసి మనం చున్నం చల్లుతామండి. చున్నం చల్లేసిన తర్వాత ఎవ్రీ 15 days వన్స్ ఒకసారి చున్నం పైపుగా లైట్గా చల్లుకుంటాం. అక్కడ ఉన్న బ్యాక్టీరియా అంతా చనిపోవాలి కాబట్టి. బై ది వే ఇది వచ్చేసి నా యొక్క డాగ్ అండి. నా యొక్క ఫామ్లో కోళ్ళకు ప్రొటెక్షన్గా ఉంటుంది. 9 సంవత్సరాలుగా ఇది నా యొక్క కోళ్ళను ప్రొటెక్ట్ చేస్తుంది. ఒక్క కోడిని కూడా ఇది హాని చేయదు. దాంతో ఫ్రెండ్లీగా ఉంటుంది. అందులోనే ఎప్పుడు ఎక్కువ శాతం ఈ యొక్క ఫామ్లోనే ఉంటుంది. ఇది కోళ్ళని ఏం చేయదు. మంచి ఎవరిని లోపలికి కూడా రానివ్వదండి. ఎవరిని కూడా రానివ్వకుండా సేవ్ చేస్తుంది. దీని యొక్క హిస్టరీ చాలా ఉందండి. దాని యొక్క త్యాగం కూడా ఉంది. బై ది వే అది వద్దండి. నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి ఇచ్చే ఫీడ్ అండి. ఫీడ్ వచ్చేసి మనం
చాలామంది ఏం చేస్తుంటారంటే స్టార్టర్ ఫీడ్స్ మన కోళ్ళ ఫారంలో ఉంటాయి కదంటే ఇవి మన అంటే న్యాచురల్ ఫీడ్ కాకుండా మనకు వేరే ఫీడ్ ఇస్తుంటారు. నేనైతే మన యొక్క ఫామ్‌లో చూడండి సద్దలు మరియు మన రొయ్య పొట్టండి. మంచి క్వాలిటీ గల రొయ్య పొట్టండి. మనకు మార్కెట్‌లో ఇది ఎక్కువ శాతం దొరకదు. నేను అనంతపూర్‌లో కొన్నదొచ్చేసి ఒక కిలో 800 వరకు కొన్నాను. కానీ మళ్ళీ ఒక కాంటాక్ట్ దొరికింది నాకు. నెల్లూరులో ఒక బ్రదర్ ఉన్నాడు. ఆయన మనకు సప్లై కూడా ఇస్తున్నాడు. కిలో 220 ఇస్తున్నాడండి. మంచి క్వాలిటీ గల రొయ్య పొట్టు. మనం సద్దలు పెట్టుకున్న తర్వాత అందులో రొయ్య పొట్టు పొద్దున, సాయంత్రం కాస్త కలుపుకుంటే కోళ్ళు చాలా ఇష్టంగా తింటాయండి. చూడండి క్వాలిటీ కూడా చూడండి. మంచి క్వాలిటీ ఇస్తున్నాడు అన్న. మీకు ఒకవేళ ఈ యొక్క రొయ్య పొట్టు కావాలంటే నా యొక్క ఆఖరిలో నెంబర్ వస్తుంది. ఈ యొక్క నెంబర్‌కి మీరు కాంటాక్ట్ చేయండి. నేను ఆయన నెంబర్ ఇస్తాను. మీరు ఆయనతో కాల్ చేసుకొని మీరు రొయ్య పొట్టు తెప్పించుకోవచ్చు. అంటే ఈ విధంగా ఇవ్వడం వల్ల మన కోళ్ళల్లో షైనింగ్ కూడా బాగుంటుంది. ఫుడ్ కూడా బాగా తీసుకుంటాయి. దాని తర్వాత ఫుడ్ తీసుకుంటున్న తర్వాత ఇంకొకటి ఏమంటే మనం డీవార్మింగ్ మెయింటైన్ చేయాలి. డీవార్మింగ్ అండ్ లివర్ టానిక్. దాని గురించి కూడా ఒక వీడియో మరి తీస్తాను నేను. అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కానీ మన యొక్క కోళ్ళు హెల్తీగా ఉంటాయండి. ఇప్పటికి నేను 15 సంవత్సరాలుగా నా యొక్క ఫామ్‌ని నేను నడుపుతున్నాను. ఇంతవరకు నాకు ఒక్కసారి కూడా తెగుళ్ళు అనేది టచ్ కాలేదండి. నా యొక్క ఫామ్‌లో తెగుళ్ళు రాలేదు. ఇంకొకటి ఏమంటే మన ఓన్ బ్రీడింగ్, హోమ్ బ్రీడ్ మాత్రమే. బయట నుంచి నేను కోళ్ళు తెచ్చి ఇందులో వదలను. నా యొక్క బ్రీడ్ ద్వారానే డెవలప్ అయ్యేవి ఉంటాయి. మీకు మరిన్ని అప్డేట్స్ కావాలంటే మా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.